లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యాన్ని గత వైసీపీ ప్రభుత్వం వదల్లేదు. వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి బ్యాచ్ టీటీడీని సొంత జాగీరుగా మార్చుకుంది. మనోడు అనే క్వాలిఫికేషన్ ఉంటే చాలు అర్హత లేని వాళ్లను అందలం ఎక్కించింది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ స్పెషల్ ఆఫీసర్గా అర్హత లేని వ్యక్తిని నియమించింది. మెడికల్ పీజీ పాస్ అయిన 8 రోజులకే తమ బంధువును ఓ వైద్య వ్యవస్థకు బాసును చేశారు వైసీపీ పెద్దలు. మెట్టా జయచంద్రారెడ్డి 2022 సెప్టెంబర్ 16న సర్జికల్ ఆంకాలజీ పీజీ పాస్ అయ్యారు. పీజీ పాస్ అయిన 8 రోజులకే జయచంద్రారెడ్డి పెద్ద పోస్టుని దక్కించుకున్నారు. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. జయచంద్రారెడ్డి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బంధువు. నిబంధనలు తుంగలో తొక్కి ఆయనను స్పెషల్ ఆఫీసర్గా నియమించేశారు. స్విమ్స్ లో వైద్య విద్య పాస్ అయితే ఏడాది పాటు వైద్యుడిగా పనిచేయాలనే నిబంధనకు తూట్లు పొడిచారు. స్పెషల్ ఆఫీసర్ నియామకానికి కొన్ని అర్హతలుండాలి. కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసిన అనుభవం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీ హోదా ఉండాలనే నిబంధన కూడా ఉంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి బ్యాచ్ టీటీడీని సొంత జాగీరుగా మార్చుకుంది. మనోడు అనే క్వాలిఫికేషన్ ఉంటే చాలు అర్హత లేని వాళ్లను కూడా అందలం ఎక్కించేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా అందిస్తారు. లైవ్ హరిబాబు, చెప్పండి. జమీమా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసినట్టు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్థాయికి ఇక్కడ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి రోగులకి పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు స్విమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్విమ్స్ యూనివర్సిటీగా ఉన్న నేపథ్యంలోనే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అనే విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతాలలో క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నారంటూ కూడా గత ప్రభుత్వ పెద్దలు హంగామా చేశారు. అయితే 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత ప్రజలతో పాటు అలాగే తమిళనాడు, కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి రోగులకు కూడా మెరుగైన క్యాన్సర్ వైద్యం అందించాలన్న లక్ష్యంతో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ తోటి వాళ్ళు టైఅప్ అవడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్వీకార్ అనే పేరుతోటి తిరుపతిలో క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రస్తుతం రోగులకు సేవలు అందిస్తున్న నేపథ్యంలోనే స్విమ్స్లో ఒక విభాగంగా ఉన్నటువంటి క్యాన్సర్ విభాగాన్ని దాన్ని మరింతగా విస్తృత స్థాయికి పెంచాలంటూ దానికి కొన్ని కోట్ల రూపాయలను టీటీడీ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని కేటాయించడం జరిగింది. దీనికోసం ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నారు. దీంట్లో భాగంగానే క్యాన్సర్ విభాగానికి డైరెక్టర్ హోదాలో ఉండే వ్యక్తి కోసం అని చెప్పని కేవలం పీజీ పాస్ అయిన 8 రోజులకే జయచంద్రారెడ్డికి డైరెక్టర్ స్థాయి హోదా కల్పిస్తూ
టీటీడీలో సర్వ సౌకర్యాలను కల్పిస్తూ అతనికి నియమించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఎందుకంటే కోట్ల రూపాయలను స్వీకార్ అనే టాటా సంస్థ ఉన్నప్పటికీ కూడా దానిని బేఖాతరు చేస్తూ దానికి ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ ఫండ్స్ రిలీజ్ చేయకుండానే అధికారులు దాన్ని పూర్తిగా దాంతో ఉన్నటువంటి టీటీడీకి ఉన్నటువంటి ఎంఓయూని రద్దు చేసుకొని తమకు చెందిన మనిషి తమకు కావాల్సిన వాడు కాబట్టి వైవి సుబ్బారెడ్డికి బంధువు కాబట్టి జయచంద్రారెడ్డిని డైరెక్టర్ చేయడం కోసం టీటీడీలో ఒక ఉన్నత స్థాయి హోదా కల్పించడం కోసం అని చెప్పని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీని ప్రారంభించడం, దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి భవన నిర్మాణ పనులు కూడా ఇటీవల కాలంలో చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం 8 రోజులు పాస్ అయిన 8 రోజులకే ఒక ఏదైతే సివిల్ సర్జన్ హోదా ఉన్న వ్యక్తి మాత్రమే డైరెక్టర్గా నియమించాలని చెప్పని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. ఒక సూపరింటెండెంట్ అవ్వాలన్నా, లేదంటే మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ అవ్వాలన్నా, లేదంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ కావాలన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే సివిల్ సర్జన్ పూర్తయి ఉండాలి. ఆ సివిల్ సర్జన్ హోదా ఉన్న వాళ్ళకి మాత్రమే డైరెక్టర్ కానీ సూపరింటెండెంట్ కానీ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, ప్రభుత్వ నిబంధనలు ఏమీ పట్టించకుండా తమ అడ్డదారిలో తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టే ప్రయత్నం అయితే టీటీడీ యాజమాన్యం చేపట్టిందని టీటీడీ అధికారులు చేపట్టారు. ఏదైతే వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డికి తమకు కావాల్సిన వాళ్ళకే ఇక్కడ అందలాలు ఇస్తూ వాళ్ళని పెద్దపీట వేసి కూర్చోబెట్టడం జరిగింది. అలాగే బాడ్ హాస్పిటల్కి సంబంధించి కూడా అనస్థీషియా డాక్టర్గా ఉన్నటువంటి రెడ్డెప్ప అనే వ్యక్తిని డైరెక్టర్గా కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా చూస్తే టీటీడీలో వైద్య విభాగాన్ని పూర్తిగా తమ చిప్పు చేతుల్లో పెట్టుకొని వైసీపీ పెద్దలందరూ తమకు కావాల్సిన వారికి పదవులు కేటాయించి కోట్లాది రూపాయలను నిధులను దారి మళ్లించినారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి, పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పని కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారు. జమీపా రైట్ హరిబాబు, ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలంటే దానికి సంబంధించి అనుభవం ఎంతో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒక చిన్న కంపెనీలో ఒక క్యాండిడేట్ ని ఫ్రెషర్ గా తీసుకోవడానికి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద మేనేజ్మెంట్ లో, అది కూడా ఒక హైయర్ ఆఫీస్ లెవెల్లో తీసుకోవడానికి కూడా ఇవన్నీ విషయాలు పరిగణలోనికి తీసుకోవాల్సిన పరిస్థితి. మరి ఏ ధీమాతో ఈయనని తీసుకున్నారు? తర్వాత పర్యవసానాల కోసం వారు ఆలోచించారా, లేదంటే మాదే ప్రభుత్వం వస్తుందన్న ధీమాతో ఈ పనులన్నీ చేశారంటారా? అంటే రాబోయేది మళ్ళీ కూటమి ప్రభుత్వానికి ఎక్కడ అవకాశాలు ఉండవు. తాము ఇచ్చిన అభివృద్ధి లేకుండా కేవలం ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలందరూ తమ వైపే ఉన్నారు, తాము చెప్పిందే చేస్తారు, తమకి మళ్ళీ అధికారం కట్టబెడతారన్న ఒక ధీమా అయితే వైసీపీ నాయకుల్లో పెద్దగా కనిపించింది. చివరి నిమిషం వరకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా మాదే గెలుపు, మాదే ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి మేమేం చెప్తే జరుగుతుంది, మేము చెప్పిందే చేయాలన్న ఒక శాసనాలను అయితే నిబంధనలను గాలి వదిలేసి తాము చెప్పిందే శాసనం అన్న తరహాలో వ్యవహరించారనే చెప్పాలి. అందులో భాగంగానే బార్డ్ డైరెక్టర్గా రెడ్డెప్ప నియామకం కానీ, లేదంటే ఇప్పుడు బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి జయచంద్రారెడ్డి నియామకాలు, అలాగే టీటీడీలో ఉన్నటువంటి మరికొన్ని పదవులను కూడా తమకు నచ్చిన వారికి ఇచ్చి కేటాయించి వాళ్ళని అందలం ఎక్కించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. కానీ గత ప్రభుత్వంలో మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పెద్దలు ఏం చెప్తే అదే జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు చేసే పనులకి అడ్డు చెప్పడం కానీ, వాడికి చట్టప్రకంగా ఉన్నటువంటి నిబంధనలు కానీ, లేదంటే ప్రభుత్వ ప్రకారం ఏదైతే షరతులు ఉంటాయో ఆ షరతుల గురించి చెప్పే ప్రయత్నం అయితే ఎవరూ చేయలేదనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అనుకున్నది సాధించే వరకు వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేశారని చెప్పాలి. అలాగే సందీప్ రెడ్డి అనే వ్యక్తిని ఏదో టీసీఎస్లో పనిచేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీలో ఐటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా నియమించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రస్తుతం బయటకు వచ్చే పరిస్థితి ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అతనిలో ఏదైతే దర్శనాల టికెట్లు కానీ ఆధార్ కార్డులు దుర్వినియోగం సంబంధించి కూడా సందీప్ రెడ్డి పెద్ద ఎత్తున గోల్మాల్ చేశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి కేవలం టీటీడీలో ఉన్నటువంటి తమకు నచ్చిన వారిని అకామిడేట్ చేయాలి, తాము ఏం చెప్తే అదే జరగాలి, రాబోయే ప్రభుత్వం కూడా మాది, మరి ఇంకో ప్రభుత్వం రాదు, 30 ఏళ్ల పాటు మా వైసీపీ ప్రభుత్వమే అధికారాల్లో ఉంటుంది, రాష్ట్రంలో మొత్తం మాదే హవా కొనసాగుతుందని చెప్పిన ఒక ధీమాతోటి అత్యుత్సాహంతో ఈ పనులన్నీ చేశారని చెప్పాలి. జమీమా
రైట్ హరిబాబు, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పరిస్థితిని బట్టి తర్వాత పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే కూటమి ప్రభుత్వం దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకోబోతోంది? ప్రస్తుతానికైతే టీటీడీలో ఉన్నటువంటి జరిగిన కార్యక్రమాల మీద ప్రభుత్వం మాత్రం విజిలెన్స్ ఎంక్వైరీకి ఏదైతే ఆదేశాలు జారీ చేసింది, విజిలెన్స్ అధికారులు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారా లేదా అన్న అంశం అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. కేవలం బాడ్ హాస్పిటల్ అలాగే టీటీడీలో ఉన్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ కొన్ని విభాగాలకు మాత్రమే వాళ్ళు పరిమితమై ఎంక్వైరీలు చేసినారని చెప్పి తెలుస్తోంది. అయితే స్విమ్స్కి సంబంధించి కానీ, స్విమ్స్లో నిధుల గోల్మాలకు సంబంధించి కానీ, అలాగే ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించి కానీ, అక్కడ జరిగినటువంటి వైఫల్యాలు కానీ, లేదంటే అధికార దుర్వినియోగం కానీ, వీటికి సంబంధించి విజిలెన్స్ విభాగం ఏ మేరకు దృష్టి సారించింది, ఏ మేరకు వివరాలను సేకరించింది అన్నది ప్రస్తుతం ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక బయటికి వస్తే కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వం మాత్రం, కూటమి ప్రభుత్వం మాత్రం తక్షణం ఏదైతే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అనే దాని మీద, అలాగే టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్తో చేసుకున్న ఒప్పందం మీద దృష్టి సారించితే కోట్లాది రూపాయల టీటీడీ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. భక్తులు ఇచ్చిన కానుకలన్నింటినీ సద్వినియోగం చేయడంతో పాటు శ్రీవారి నమ్ముకొని తిరుపతికి వైద్యానికి వచ్చే భక్తులకు, రోగులకు కూడా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశం మీద కూటమి ప్రభుత్వం క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నిర్మాణము అలాగే నియామకాల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ హరిబాబు.